హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి నోటికి రుచిగా రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకొని కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి 2 స్పూన్లు పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కాస్త వేడి ఆరిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఒక 7 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, పెద్ద సైజు పచ్చిమిర్చి, కారం గల్లవే తీసుకుంటున్నాను. ఇందులోకి వేసుకొని ఒక 1/2 స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ నువ్వులు వేసుకున్నాము. ఒక 8-9 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతాయి, చిటపటలాడుతా పైన పడితే సిమ్లో పెట్టి కలుపుకుంటా వేయించుకోవాలి. ఎప్పుడైనా ఇలాగ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ధనియాలు ఇవన్నీ కూడా బాగా వేగాలంటే సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇది కొంచెం పక్కకు అనుకొని ఒక 4-5 రెమ్మల కరివేపాకు కూడా కొంచెం వేయించుకున్నాము. ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, మాడిపోతాయి. కొంచెం వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకొని కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి. చిన్న సైజు నిమ్మకాయ చింతపండు తీసుకొని నీళ్ళు వేసి నానబెట్టేసుకున్నాము. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలాగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, ఇలాగా రోటీలో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలాగ దంచుకున్నాము కదా, ఇలా పొడిగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, నువ్వులు, మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని దంచుకోవాలి. రుచికి తగ్గట్టు గల్లుపు వేస్తున్నాను, సాల్ట్ కాకుండా గల్లుపు వేసుకొని దంచుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నానిన చింతపండు ఉంది కదా, ఇందులోకి వేసుకున్నాము. ఈ నీళ్లు పక్కన పెట్టేసుకున్నామండి. మనం ఈ పచ్చడిలోకి నీళ్లు వేసుకుంటాం. తర్వాత ఇదంతా బాగా మెదిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము. కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ వేసుకొని దంచుకోవాలి. ఇలాగ ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి, నోటికి తగులుతా. ఇలాగ దంచుకున్నాము కదా, ఇప్పుడు ఇందులోకి చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి కొంచెం వేసుకున్నాము. నీళ్లు వేసుకోకపోతే గట్టిగా ఉంటుందండి పచ్చడి. కొంచెం నీళ్లు వేసుకున్నామంటే కొంచెం లూజ్గా ఉంటుంది. ఇలాగ దంచుకున్నాము. అంతా దగ్గర కనుక్కొని దంచుకోవాలి పచ్చడి. ఇప్పుడు మిగతా ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసుకొని స్పూన్తో ఇదంతా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. నోటికి రుచిగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. చూసారు కదా, ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.